మా సీఈఓ గారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. చాలా దగ్గర నుంచి చూసి ఆయన చెప్పే ప్రతి మాట చాలా ఎక్స్పీరియన్స్తో చెప్పినట్టుందండి. పాత రోజుల్లో ఒకటి ఉండేదన్నమాట. గ్రీక్స్ ఏం చేసేవాళ్ళంటే పడవల్లో ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారు, తిరిగి ఆ పడవల్ని కాల్చేస్తారనమాట. తిరిగి వెనక్కి వెళ్లకుండా, ఒక అడుగు వెనక్కి వేయకుండా ఎట్లయినా సాధించుకొని రావాలి అని వాళ్ళ బోట్స్ని కాల్చేసేవారనమాట. అదొకటి చెప్పాడు. అలానే కోపం, భయం అనేది మన జీవితంలో దేనికి పనికిరాని ఫీలింగ్స్ అంట. తర్వాత విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. గెలిచే వాళ్ళు ఎప్పుడు వదిలిపోరు, వదిలిపోయేవారు ఎప్పుడు గెలవరు అనేది చెప్పాడు. అలానే మనం ఏంటంటే ఒక డెస్టినేషన్ ఉంటే సరిపోదు, మన జర్నీ మీద ఫోకస్ చేస్తూ డెస్టినేషన్ చేరుకోవాల్సిన దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉండాలి. మధ్యలో ఎన్నో వస్తుంటాయి, కానీ ఆ ఎదురుండేది చూడాలి, ఎలా అయినా చేరాలి అనేది. అలానే ఇంకోటి చెప్పాడు అనమాట, లీడర్స్ ఆర్ వోంట్ అఫ్రైడ్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ జడ్జిమెంట్స్. ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనల్ని తక్కువ చేసుకోలేం కదా. ప్రతిదాన్ని మనం నేర్చుకోవడానికి, అలానే పై పొజిషన్కి వెళ్ళడానికి చూడాలి. తర్వాత మన యొక్క పెద్ద కాంపిటేటర్ అంటే ఎవడంటే మనమే. కాబట్టి ఎవరితోనూ మనం కాంపిటీషన్ కాదు, మనకి మనమే కాంపిటీషన్. నిన్న ఎలా ఉన్నాం, నిన్నటికంటే ఈరోజు ఎలా మెరుగుపడ్డాం. కాబట్టి నేను చెప్పేది మీకు ఎలా రీచ్ అయింది తెలియదు, కానీ ఆయన మాత్రం చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో చెప్పాడు. కాబట్టి ఐ లైక్ దట్. థ్యాంక్స్ అండి.